ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కేఫ్ స్టైల్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, ఆనియన్స్, స్వీట్ కార్న్, నేను పచ్చివే వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్, ఒరిగానో, కారపొడి తగినంత, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, అంటే బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి, మిరియాల పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేను మయోనీస్ కాకుండా వైట్ క్రీమ్ చేసుకుంటున్నాను. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసి దాని తర్వాత మైదా పిండి వేస్తున్నాను. ఉండలు లేకుండా బాగా ఎంచుకోవాలి. ఇది అంతా బటర్లో కలిసాక దాని తర్వాత మనం మిల్క్ యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాము. ఈ మిల్క్లో ఆ ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు ఉండలుగా ఉంటుంది ఆ మైదా పిండి అనేది. సో బాగా స్లోలో కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఒరిగానో యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు, అంతవరకు మనము మిక్స్ చేయాలి. ఇప్పుడు వైట్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం శాండ్విచ్ తయారు చేసుకుంటాము. నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. కెచప్లో చిల్లీ ఫ్లేక్స్ వేసి మిక్స్ చేసి పెట్టాను. దాని తర్వాత ఒక సైడ్ ఏమో రెడ్ సాసు, ఒక సైడ్ ఏమో వైట్ సాసు పూసుకోవాలి. దాని తర్వాత మన వెజిటేబుల్స్ మిక్స్ చేసింది పెట్టుకోవాలి. నా దగ్గర స్టవ్ మీద పెట్టుకునే టోస్టర్ ఉంది, దాంట్లో ఫ్రై చేస్తున్నాను. ఇది స్లోలో కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఏమి కేఫ్ స్టైల్ శాండ్విచ్ రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.